ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదొక సాగర తీర ప్రాంతము. నేను చెప్పాను కదా, రామేశ్వరంలో ధనుష్కోడి అనే ఒక స్థలము. 1964లో తుఫాను వల్ల ఈ ఊరే నాశనమైనది. ఇప్పుడు ఆ నాశనంలో కనబడే దేవాలయము ఉన్న స్థలము, ఇండ్లు మట్టిలో కూరుకొని పోయి ఉండుట చూడగలుగుచున్నాము. అక్కడి నుండి మీతో మాట్లాడుచున్నాను. ఇది సముద్రపు గాలి. ఆ ప్రక్క సముద్రము ఉన్నదా? గాలి హోరున వీచునప్పుడు ఒక కదిలింపు వచ్చుచున్నది. మీరు మీ జీవితంలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని కదిలించుచున్నది. మీ ఇంట్లో ఉన్న ఒక సమస్య ఉండవచ్చు, పనిచేసే స్థలంలో సమస్య ఉండవచ్చు, మీ బిజినెస్లో వచ్చిన పోరాటమై ఉండవచ్చు, మీరు జీవించే పరిస్థితిలో ఏదో ఒక సమస్య మిమ్మును కదిలించుచున్నది. మీ కుటుంబములో, మీ జీవితమును అది అనుకుంటేనే ఒక కదిలింపు కలుగుతుంది. ఆ విధమైన కష్టంలో ఉన్నారా? ఒక బాధింపు వచ్చినప్పుడు మొదట ఒక కదిలింపు కలుగును. ఒక చెట్టు క్రింద పడుటకు ముందు గాల్లో తుఫానుకి ఆ చెట్టు పడ్డది అంటారు కదా. మొదట కదిలింపు కలుగును. కదలగా కదలగా అది పెద్దగా కదిలించబడినప్పుడు ఆ వేరులన్నీ బయటకు వచ్చి ఆ చెట్టు నిలబడకుండా పడిపోవును. కదిలింపు వచ్చినప్పుడు తర్వాత ఒక వినాశనం కలుగునని అర్థము. అయితే అది కదిలింపబడకుండునట్లు మనం భద్రపరచబడాలట. 16వ కీర్తన 8వ వచనంలో దావీదు అనే భక్తుడు చెబుతున్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, కనుక నేను కదల్చబడను. మనం కదల్చబడకుండా ఉండాలంటే ఎంత పెద్ద తుఫాను గాలి అయినను, ఎంతో పెద్ద పోరాటాలు, సమస్యలు కదిలింపబడకుండా ఉండాలంటే ప్రభు మన కుడి పార్శ్వమునందు ఉండాలి. దేవుడు నా కుడి పార్శ్వమున ఉన్నందున నేను కదల్చబడను అని దావీదు చెప్పుచున్నాడు. మీరు కదల్చబడకుండా ఉండాలంటే ప్రభువుని ఎప్పుడూ సమీపంగా ఉంచుకొనుడి. ఆయన చెబుతున్నాడు కదా, నేను నిన్ను విడువను, ఎడబాయను అని. దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు, యవ్వన ప్రాయంలో పోరాటములు, పెండ్లైన తర్వాత మామ ద్వారా సమస్య, పిల్లలు వచ్చిన తర్వాత కుమారుని ద్వారా వచ్చిన సమస్య, పిల్లల వల్ల పోరాటము, ఎన్నో కార్యములు ఆయన్ని కదిలించినవి. అయితే ఆఖరి వరకు కదిలింపబడకుండా నిలబడుటకు కారణము ప్రభువుని ఎల్లప్పుడూ తన కుడి పార్శ్వమందు ఉంచుకున్నందున. నా పరిచర్య మార్గమును తిరిగి చూసినప్పుడు నన్ను కదిలించే ఎన్నో సమస్యలు, పోరాటాలు, నిందలు, ఇబ్బందులు, నింద వేయుట అన్నీ వచ్చినవి. అయితే వాటికి మధ్య ఇన్నేండ్ల కాలము కదిలింపబడకుండా ఆనందంతో సేవ చేయుటకు కారణము ప్రభువును ఎల్లప్పుడూ నా కుడి పక్కన పెట్టుకుని ఉన్నాను. ఆయన ఎప్పుడూ నాతోనే ఉన్నారు. దాన్ని గ్రహించినందున ఆనందంతో వెళ్ళగలుగుచున్నాను. భయపడకండి, మీరు కదల్చబడరు. ఇప్పటి వరకు కదిలింపబడినారా? ఇప్పుడు దేవా నీ కుడి పార్శ్వమున ఉండాలి, నాకు తోడుగా ఉండుడి అని చెప్పండి. ఈ నిమిషం నుండి పరిస్థితులు మారును. మీరు కదిలింపబడరు, మీరు జయించెదరు, మీరు ముందుకు సాగుదురు, సాధించెదరు. తండ్రి యేసయ్యా, దావీదు వలె నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువు నా కుడి పార్శ్వమున ఉన్నందున నేను కదిలింపబడలేదు అని ఈ కుమార్తె ప్రార్థించుచున్నది. ఈ కుమారుడు ప్రార్థించుచున్నాడు. నజరేయుడైన యేసు నామమున వీరిని కదిలించే సమస్యలు ఇప్పుడే మారునుగాక. యేసు నామములో పరిస్థితులు తొలగిపోవునుగాక. కదిలింపబడకుండునట్లు బలపరిచి కాపాడి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.